వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్టీసీలో 15 సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అలాగే మెకానికల్ సూపర్వైజరీ ట్రైనీ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ వచ్చి నియర్లీ 15 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 పోస్టులు, టోటల్గా 198 జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చి సెలక్షన్ అంతా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు TSLPRB వాళ్ళు చూసుకుంటారు. బట్ జాబ్స్ని ఎక్కడ ఫిల్ చేస్తారు అంటే తెలంగాణ ఆర్టీసీలో జాబ్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. 30 డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ 20 జనవరి 2026 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంటే ఆర్టీసీ వెబ్సైట్లో కాదు, TGPRB తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, ఆ యొక్క వెబ్సైట్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే బేసిక్ పే 27,080 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 45,000 వరకు శాలరీ మనకి స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, ఇది తెలంగాణ ఆర్టీసీ కదా, మరి మేము అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అని. ఎస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి అప్లికేషన్ చేసుకుని పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన SC STలకి 400 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మెకానికల్ సూపర్వైజరీ ట్రైనీకి కూడా అంతే ఫీజు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా 800 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 1 జూలై 2025 నాటికి మన యొక్క ఏజ్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. సో 18 నుంచి 25 అనేది మనము 1 జూలై 2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST BC ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ ఏజ్ 25 ఉంది కాబట్టి దీనికి 5 సంవత్సరాలు కలుపుకుంటే మనకి నియర్లీ 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ నెంబర్ 47. సో పోస్ట్ కోడ్ నెంబర్ 47 ఏంటి అంటే మనకి ఫస్ట్ వేకెన్సీ అయినటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన గ్రాడ్యుయేషన్ అనేది 1 జూలై 2025 నాటికి కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబరు 48 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. ఈ జాబ్కి మనం అప్లై చేయాలనుకుంటే మన దగ్గర డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా BE లేదా బీటెక్ లేదా AMIE అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఒక క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ పోస్ట్ అయినటువంటి సూపర్వైజర్ ట్రైనీ, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి మాత్రం డిప్లొమా లేదా బీటెక్ లేదా BE లేదా AMIE అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. గుడ్ హెల్త్, మెంటలీ అండ్ ఫిట్గా ఉండాలి అని ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. విజన్ టెస్టు, నియర్ విజను, అలాగే డిస్టెన్స్ విజను, కలర్ విజను, ఫీల్డ్ ఆఫ్ విజను, ఫండస్, ఇవన్నీ కూడా మనకి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇవేమన్నా ఉంటే ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఒకే ఒక ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. సో ఇక్కడ మనకి 2 రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. పోస్ట్ కోడ్ నెంబర్ 47 మరియు పోస్ట్ కోడ్ నెంబర్ 48. మొదటిది
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, రెండవది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి 200 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అవర్స్ టైం అనేది మనకి ఇస్తారు. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో ఉంటుంది. సో ఇందులో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 6 సబ్జెక్ట్స్ అంటే మనకి 5 సబ్జెక్ట్సే ఉంటాయి. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క పేపర్ ఉండదు. అది చెప్తాను ఏది ఉండదు అని. ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబరు 47. ఇది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. దీనికి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది ఇందులో ఉండదు. ఓకే, దాని తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్లు. ఈ విధంగా టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 48. ఇది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. దీనికి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్లు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ దీనికి ఉండదు. రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30, జనరల్ నాలెడ్జ్ నుంచి 30. ఈ విధంగా టోటల్ 200 క్వశ్చన్స్ అనేవి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 48కి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి సిలబస్ అనేది. క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్, ఉర్దూ అండ్ తెలుగు 3 భాషల్లో కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ భాషలోనే మనకు వస్తాయి. అది మీరు గమనించాలి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాలంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే. బీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే ఈ జాబ్కి మీరు క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట. ఓకే, సో ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి ఏ విధంగా చేస్తారు అంటే మెరిట్ ఆధారంగా రిటర్న్ ఎగ్జామినేషన్ 200 మార్కులు కండక్ట్ చేస్తారు కదా, అందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్ అన్నింటినీ కూడా మనకి జోన్ల వారీగా డివైడ్ చేశారు. ఆ ఖాళీల వివరాలు కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏ జోన్లో ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ జోన్ కింద ఏ జిల్లాలు వస్తాయి, ఆ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 30 డిసెంబర్ 2025 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20 జనవరి 2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ రెండిట్లో కూడా జాయిన్ అవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినా లేదా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా, ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినా, హాల్ టికెట్స్ రిలీజ్ చేసినా, ఇలా ఏ అప్డేట్ వచ్చినా అందులో నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఆల్ అప్డేట్స్ అనేవి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.